చూస్తున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. పెళ్లి మాట్లాడుతున్నట్టు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు దేవా, నీ వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ నామం పేరిట నీ సేవకులుగాను సంఘ బిడ్డలుగాను మేమందరము కలిసి నీ ఆలయము ప్రతిష్ఠ చేస్తుండగా మా ప్రభా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడము చెప్పారు. నీ నామం పేరిట ఈ మందిరాన్ని ఈ ప్రాంత ప్రజలు దేవా రక్షణ కూర్చిన సువార్త నాకు వినిపించే రీతిగా, రక్షణ కూర్చిన సందేశము వినిపించే రీతిగా నాయన ఇది ఒక పరలోకపు గదిగా ఎక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మార్పు చెంది తమ పాపం ఒప్పుకొని పశ్చాత్తాపంతో రక్షణ పొంది నిజ జీవ పాత్రగాను, నిత్య రాజ్యానికి పాత్రగాను ఉన్నట్టు కృప చూపాలి. ఏడుచుకుంటూ వచ్చేవారు నవ్వుతూ వెళ్ళండి, ఆదరణ లేకుండా వచ్చేవారు ఆదరింపబడినట్టు, రోగంతో వచ్చిన వారు విడుదల పొంది స్వతహ పొందినట్టు, తండ్రి పాపంతో వచ్చిన వారు పాపక్షమాపణ పొందినట్టు ఆయన మీరే ఈ మందిరాన్ని ఆశీర్వదించు. ఈ కన్నుకి ఈ కృప ఇక్కడ ఉంచండి. ఈ కన్నును ఆయన అలా ఇక్కడ ఉంచు దేవా. ఇక్కడ నీకు విరుద్ధాత్మని ఆయన ఈ మందిరంలో ఉంచు. అద్భుతమైన కార్యం ఇక్కడ జరిగించి మహిమ పొందవచ్చని స్తోత్రములు వందనాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.